బాబు పీపీపీ ముందుకే పోతుందట. వైద్య కళాశాలను ప్రైవేటు కట్టబెట్టేందుకు రంగసిద్ధం. నేడు టెండర్ల పిలువనున్న ఏపీఎంఎస్ఐడిసి. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. వైఎస్ జగన్ హయాంలో 8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిలో 10 కళాశాలను 2 దశల్లో పీపీపీలో ప్రైవేటుకు అప్పజెప్పాలని బాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. నేడు ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలువనుంది. ఎట్టి పరిస్థితులు ఆగమంటున్నారు. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు, వైఎస్ఆర్సీపీ, మిగతా ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ పీపీపీ ఎక్కడిది? ప్రభుత్వం ఇచ్చిన కళాశాలను ప్రభుత్వం నిర్వహించుకొని, ప్రభుత్వమే భర్తీ చేసుకొని సీట్లు, ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలి, ఉచితంగా వైద్య విద్యను కూడా అందించాల్సింది పోయి ఈ ప్రైవేటు జపం ఎందుకు చేస్తుండే చంద్రబాబు నాయుడు అని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అయినా కానీ లేదు నేను ఆగను, నేను ఎవరికైతే కట్టబెట్టాలనుకున్నా వాళ్ళకి కట్టబెట్టాల్సిందే. దానికి ముద్దు పేరు ఏం చెప్తున్నారంటే, మనం ఎక్కడ నిర్వహించలేస్తాం, గవర్నమెంట్ నిర్వహించలేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీని కాబట్టి ప్రైవేట్ వాళ్ళు అయితే అద్భుతంగా చేస్తున్నట్టు. అంటే ప్రభుత్వం చేయలేంది, ప్రభుత్వం నిర్వహించలేంది ప్రైవేట్ వాళ్ళు ఎట్లా నిర్వహిస్తారు? అంటే దీనికి కారణం ఏంటంటే, అసలు ఒక 4 మెడికల్ కాలేజీలని మేనేజ్ చేయలేని ప్రభుత్వాన్ని ఎట్లా మేనేజ్ చేద్ది? ఇంత వ్యవస్థను ఎట్లా నడిపిస్తుంది? అంటే కారణం మేనేజ్ చేయలేక కాదు, నిర్వహించలేక కాదు. కొంతమంది వ్యక్తులు అంటారు, వాళ్ళ మనుషులు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం. వాళ్ళు పార్టీకి అండగుంటారు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి అండగుంటుంది. ఈ అండగుండే కార్యక్రమం అన్నట్టు. దానికి ముద్దు పేరుకి మధ్యకాలంలో కొంతమంది మంత్రులు చెప్తున్నారు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, అట్లాంటిది ఏముండదు, ఉచితంగా ఓపీ ఇస్తారు, ఉచిత వైద్యం ఉంటుంది, కొద్ది రోజులు ఉంటుంది స్టార్టింగ్లో విమర్శల నుంచి తప్పించుకోవడానికి. తర్వాత ఏముండదు, ముక్కు పిండి వసూలు చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు ఏం పని లేక ఆడొచ్చి పెట్టుబడులు పెట్టరు. ప్రైవేట్ వాళ్ళు ఏం పని లేక అక్కడ వచ్చి మేనేజ్మెంట్ చేయరు. వాళ్ళు దాని మీద పెత్తనం చేస్తారంటే వాళ్ళకి లీజుకి 66 సంవత్సరాల పాటు లీజు అట. 1 ఎకరం భూమికి 100 రూపాయల లీజు సంవత్సరానికి. ఎంత దారుణో చూడండి. 1 ఎకరం భూమికి 100 రూపాయలు లీజు ఇచ్చి ప్రభుత్వానికి ఇక ఎకరం దొబ్బేస్తాడు. అట్లా ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు దాకుంది. 50 ఎకరాలకు 5,000 రూపాయల లీజు సంవత్సరానికి. ఇక ఆ కాలేజీ మొత్తం ఆయన కబ్జాలకు పోద్ది. ఇక ఆయన ఇష్టానుసారంగా మెడికల్ సీట్లు ₹1,00,00,000 అమ్ముకుంటాడు, మెడికల్ ఫీజులు ఉంటాయి, మందులు అమ్ముతుడు, ఆపరేషన్లు, థియేటర్లు, అంతా ప్రైవేటీకరణ, అంతా వ్యాపారమయం చేస్తారు. దీంట్లో ప్రధానంగా ఒక విమర్శ వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్వయంగా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రి ఉన్నారు. ఆయనకి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో చాలా చోట్ల స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఆయనకే మెజారిటీ మెడికల్ కాలేజీలు ఆయన సంస్థకే కట్టబెట్టే కార్యక్రమం, టెండర్లు ఆ కోణంలో పిలుస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పార్టీ పరంగా ఆర్థికంగా అండగా ఉంటాడు. కాబట్టి ఆయనకు అప్పచెప్పాలి అనే ఒక కోణంలో జరుగుతుందట. ఇది దానికోసం అన్నట్టు. మనం నిర్వహించలేము, మావోడు అయితే బాగా నిర్వహిస్తాడు, ఏమైనా బస్తాలు డబ్బులు సంపాదిస్తాడు అనుకుంటారు. ఆ సదరు మంత్రికి ఇప్పుడున్న ప్రైవేటు విద్యా సంస్థలలో ఎక్కడ కూడా ₹1 ఫీజు తగ్గించినా విద్యార్థులు చదువు చెప్పడు. దండుకుంటుండు ఆయన, జలగలెక్క తాగుతుండు ప్రజల రక్తాన్ని. ఇక ఆయనట ఉచిత ఓపీ ఇస్తారట, ఆయనట ఉచితంగా వైద్యం అందిస్తారట. మనం చూడాలా ఇప్పుడున్న వాటిలలో? అవన్నీ అబద్ధం, తప్పు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు నిర్వహించటం ఇబ్బంది అనే సాకు చూపించి ఆయన కావాలనుకున్న వ్యక్తులకి అప్పచెప్పే కార్యక్రమం. ఏది ఏమైనా నేను ముందుకే పోతగానే వెనక్కి రాను. అసలు ఈ పీపీపై ముందుకే ఎందుకు అంటే, ఇక అందుకే ఎవరినైతే ఆయన టార్గెట్ పెట్టుకుంటూ, ఎవరికైతే ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటూ వాళ్ళకి ఇవ్వటం కోసం ఇదంతా తతంగం. దీనికోసం ఇవన్నీ విమర్శలు. పీపీపీ అంటే మీకు తెలియదు, ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేయలే, జగన్మోహన్ రెడ్డి కట్టలేదు, బిల్డింగ్లు కట్టలే, పునాదులు వేయలే. అరే జగన్మోహన్ రెడ్డి పునాదులు లేని అమరావతికే పునాదులు వేస్తాను కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి. జగన్మోహన్ రెడ్డి కంప చెట్లు పెంచితే మీరు మొత్తం తొలగించి ₹1,00,00,000 పెట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కడతా, హైరైజ్ బిల్డింగులు కడతా అంటున్నారు కదా. అంతంత పెద్ద బిల్డింగులు, అంతంత పెద్ద నగరాలను కట్టే అంత శక్తి ఉన్నప్పుడు ఒక మామూలు మెడికల్ కాలేజీని కట్టలేరా మీరు? ఆయన పునాది లేకపోతే మీరు కట్టలేరా అంటే కడతారు. కానీ కడితే ఏమవుద్ది? నేను అనుకున్న వాళ్ళకి ఇయ్యలేను కదా. ఒకసారి ప్రభుత్వ పరం అయిందనుకోండి, ప్రభుత్వ ఆధారాలు ఉంటే ఏమైనా ప్రభుత్వం ఉన్నా, ఇంకో ప్రభుత్వం వచ్చినా, ఎవరిది వచ్చినా ఫ్రీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేద వర్గాలు విద్య
వైద్య విద్య చదువుకోవచ్చు. అదే అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఆయన అనుకున్న వాళ్ళకి ఇస్తే 66 సంవత్సరాల పాటు వాళ్ళని కదిలిచ్చేటోడు లేడు. వన్స్ లీజుకి ఇస్తే కోర్టుకు పోతాడు. కొత్త ప్రభుత్వం వచ్చిన ఏం చేయదు కాదు. కోర్టుకు పోయి నాకు లీజ్ ఇచ్చారు కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోను అంటే కోర్టు కూడా ఆయనకు 66 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి 66 ఏళ్ళు ఆయన దాంట్లో. తర్వాత ఇంకో 33 సంవత్సరాలు మొత్తం 99 సంవత్సరాలు ఇస్తారు. ఇది ₹100 ఒక ఎకరానికి. ₹100 వందల ఎకరాలు సేకరించారు మెడికల్ కాలేజ్ కోసం. అవన్నీ తీసిపోయి వాళ్ళకి అప్పచెప్తారు. ఇప్పుడు ప్రైవేట్ నాకు అర్థం కాదు. ప్రైవేటు పీపీపీ కానీ ఇంకోటి కానీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నట్టు వాడు చూసుకోలేడు భూమి, వాడు కట్టుకోలేడు బిల్డింగ్లు. మళ్ళీ దీంట్లో ప్రభుత్వం భూములు ఇయటం ఎందుకు, ప్రజల భూముల గురించి వాళ్ళకి ఇయటం ఎందుకు, దాన్ని లీజ్ అని చెప్పడం ఎందుకు, ఇదంతా ఏం తతంగం అసలు. వాడే కొనుక్కొని వాడే కాలేజీలు పెట్టుకోండి. ప్రైవేట్ అంటే అయిపోతుంది. మళ్ళీ పీపీ ఎందుకు ఇది? ఏదో అందులో మళ్ళీ ప్రభుత్వం పెత్తనం ఉన్నట్టు ఏదో ఉంటుంది నామినల్గా, కానీ మొత్తం ప్రైవేట్ లాభాల కోసం చూస్తాడు. ఇది ఎట్టి పరిస్థితులు నేను ఆగను ముందుకు ఇవ్వబోతా అంటుండు